సింహం, కుందేలు కథ చిన్నప్పటినుంచి వింటూనే ఉన్నాం కదా. కాని ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం పిల్లల కథ కాదని? ఇది నిజానికి ఒక పవర్ఫుల్ కేస్ స్టడీ. దేని గురించంటే స్ట్రాటజీ, తెలివితేటలు, మనకన్నా బలవంతుల్ని ఎలా ఎదుర్కోవాలి అనేదాని గురించి. పదండి, ఈ పాత కథలోనే దాగి ఉన్న కొన్ని కొత్త విషయాల్ని బయటకు తీద్దాం. చూసారా, ఈ ఒక్క మాటలోనే తెలిసిపోతోంది ఆ సింహం అహంకారం ఎలాంటిదో, దాని క్రూరత్వమేంటో. అసలు ఈ మాట అనాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆ గర్జన వెనకున్న కథేంటో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు ప్రశాంతంగా ఉన్న అడవిలో ఇప్పుడంతా భయం, టెన్షన్. కారణమేంటంటే ఒకే ఒక్క సింహం. దానికి బలమెక్కువ, కాని ఆకలి అంతకన్నా ఎక్కువ. వచ్చిందాన్ని వచ్చినట్టు వేటాడేస్తోంది. ఇది జస్ట్ దాని ఆకలి సమస్య కాదు, అస్సలు కాదు. అడవిలో ఉన్న ప్రతి జంతువు ప్రాణాలకే ముప్పొచ్చిపడింది. అసలీ గొడవ కంతటికీ కారణమేంటంటే ఈ పవర్ ఇంబ్యాలెన్స్. ఒక పక్క చూస్తే సింహం, దానికి బలముంది, గర్వముంది, పేరాశ ఉంది. ఇక రెండో వైపు చూస్తే మిగతా జంతువులు, వాటి దగ్గరున్నది రెండే రెండు: భయం, ఇంకేమీ చేయలేమనే నిస్సహాయత. సో ఈ పరిస్థితే మన కథకు అసలైన పునాది. ఇక లాభం లేదు, మన బతుకులే ప్రశ్నార్థకమవుతున్నాయి అనుకుని ఆ జంతువులన్నీ కలిసి ఒక డేరింగ్ ప్లాన్ వేశాయి. సింహంతోనే ఒక డీల్. ఇది చాలా డేంజరస్ డీల్. వాళ్ల ఫ్యూచర్ని డిసైడ్ చేయబోయే డీల్. వాళ్ల ప్లాన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ఫస్ట్, అందరం కలిసికట్టుగా సింహం దగ్గరికి వెళ్ళాలి, ధైర్యంగా దాన్ని ముందు నిలబడాలి. సెకండ్, ఓ రాజా, మేమే రోజూ నీకోసం ఒక జంతువునో ఆహారంగా పంపిస్తాం అని ప్రపోజ్ చేయాలి. దీనికి బదులుగా సింహం ఇష్టమొచ్చినట్టు అడవిలో వేటాడటం ఆపేయాలి. ఇదే డీల్. వింటుంటేనే చాలా కష్టంగా ఉంది కదా, కానీ బతకాలంటే వాళ్లకి ఇది తప్ప వేరే ఆప్షన్ లేదు. సరే, ఈ ఒప్పందం ప్రకారం అంతా సాఫీగానే నడుస్తోంది. కాని ఒకరోజు ఒక చిన్న సంఘటనతో కథ మొత్తం టర్న్ తీసుకుంది. ఆ రోజు సింహానికి ఆహారంగా వెళ్లాల్సిన వంతు ఎవరిదో తెలుసా? ఒక చిన్న, ఏమాత్రం బలం లేని కుందేలుది. అసలు అంత పెద్ద సింహం ముందు ఈ చిన్న కుందేలు ఏం చేయగలదు? ఇక్కడే అసలు మజా ఉంది. కథ ఇప్పుడు కండబలం నుంచి బుద్ధిబలం వైపు మలుపు తిరుగుతోంది. ఒక సరికొత్త స్ట్రాటజీ పుట్టబోతోంది. సరే, మన కుందేలు తన ప్లాన్ని స్టార్ట్ చేసింది. దాని ఫస్ట్ మూవ్ ఏంటంటే కావాలనే లేట్గా వెళ్లడం. దానికి తెలుసు ఆ సింహం కోపాన్ని రెచ్చగొడితేనే దాన్ని ఓడించగలమని. ఇది మామూలు ఫైట్ కాదు, బలానికి, తెలివికి మధ్య జరిగే యుద్ధం. అంతకన్నా కాదు, ఇదొక వర్బల్ చెస్ మ్యాచ్. పదండి, కుందేలు ఆ సింహం ప్రైడ్నే తన వెపన్గా ఎలా వాడుకుందో చూద్దాం. చూశారా, కుందేలు ఎంత తెలివిగా ఒక కథ అల్లిందో? సింహం గర్వాన్ని టార్గెట్ చేసింది, దాని అహంకారాన్ని రెచ్చగొట్టేలా పక్కాగా ప్లాన్ చేసి చెప్పిన మాటలివి. అంతే, ఆ ఒక్క మాటతో సింహం మొత్తం కుందేలు కంట్రోల్లోకి వచ్చేసింది. అనుకున్నట్టే జరిగింది. సింహానికి కోపం నషళానికంటింది. దాని ప్రైడ్, దాని కామన్ సెన్స్ని కప్పేసింది. ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. కేవలం ఆవేశంతో ముందుకు దూకింది. సరిగ్గా కుందేలు పన్నిన వలలో చిక్కుకుంది. ఇక ప్లాన్ ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. మన క్లెవర్ ర్యాబిట్ ఆ కోపంతో రగిలిపోతున్న సింహాన్ని మెల్లగా ఎక్కడికి తీసుకెళ్లిందో తెలుసా? దాని చావుకి కారణమయ్యే ఒక లోతైన బావి దగ్గరికి. అక్కడ బావిలో తన నీడను చూసి ఇంకో సింహం అనుకుంది. అంతే, ఆవేశంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా బావిలోకి దూకేసింది. ఒకే ఒక్క క్షణం, ఒక పెద్ద స్ప్లాష్ శబ్దం అడవిని గడగడలాడించిన ఆ సింహం కథ అలా ముగిసిపోయింది. ఓకే, సింహమైతే ఓడిపోయింది. కానీ కథ ఇక్కడితో అయిపోలేదు. ఈ గెలుపు నుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠాలేంటి? అసలు మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి? ఆ కుందేలు గెలుపు వెనుక ఉన్న సీక్రెట్ వెపన్ ఏంటంటే బుద్ధి. అంటే తెలివి, ఇంటెలిజెన్స్, స్ట్రాటజీ. ఇది ఫిజికల్ స్ట్రెంగ్త్ మీద మైండ్ పవర్ గెలిచిన ఒక అద్భుతమైన విక్టరీ. దీన్ని బట్టి ఏమర్థమవుతోంది? బుద్ధి ఉంటే బలాన్ని ఎప్పుడైనా జయించవచ్చని. సో ఈ కథ నుంచి మనం తీసుకెళ్లాల్సిన రెండు ముఖ్యమైన విషయాలున్నాయి. నంబర్ 1, బలం కన్నా బుద్ధి గొప్పది. విజ్డమ్ ఈజ్ గ్రేటర్ దాన్ స్ట్రెంగ్త్. నంబర్ 2, తెలివి ఉపయోగిస్తే ఎంత బలమైన వాళ్లనైనా ఓడించవచ్చు. క్లెవర్నెస్ ఉంటే చాలు. ఈ కథ చివర్లో మన ముందో ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. చూడండి, సింహం బలం ఏదైతే ఉందో అదే దాని వీక్నెస్ అయింది. కుందేలు వీక్నెస్ ఏదైతే ఉందో
అదే దాని స్ట్రెంత్ అయింది. మరి మన జీవితంలో కూడా అంతే కదా? పవర్ అనేది ఎప్పుడూ మన బలమవుతుంది, మరి అదే పవర్ ఎప్పుడూ మన బలహీనతగా మారిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి.